అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ మూకల దౌర్జన్యానికి పాల్పడ్డారు. రామాపురం మండలం కల్పనాయని చెరువు మాజీ సర్పంచ్ రామకృష్ణ కుటుంబంపై దాడి చేశారు. ఇంటి స్థల వివాదంలో టీడీపీ మూకలు తలదూర్చారు. దాడిలో రామకృష్ణతో పాటు భార్య లక్ష్మీదేవి, సోదరి లక్ష్మమ్మకు గాయాలయ్యాయి. బాధితులు తిరుపతిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేయడానికే టీడీపీ మూకలు రమేష్, దిలీప్ ను ప్రోత్సహించారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు నా ఇంటి దగ్గర చుట్టూ 2 అడుగులు అవసరాలకు పనికొస్తుందని వదిలి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ పక్క ఉత్తరంగా ఉండే అతను వై నరసింహులు అనే అతను కొత్తగా ఇటీవల కొత్త ఇల్లు నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినప్పుడు నన్ను నా గోడ అనుకొని కలుపుకొని వేయడంతో నేను వద్దు నరసింహ ఇట్లా వేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగితే తొలి రోజేమో సరేలే నేను వేయనని ఒప్పుకున్నాడు. మరుసదినం వచ్చేసి నేను వేరే ఒక పెద్ద మనిషిని తొడుకొని పోతే అక్కడికి పెద్ద మనిషిని తొడుకొని పోతే ఆ పెద్ద మనిషి మీద పాడాయడానికి తిరగబడి ఇది జరగడం జరిగింది. అతను వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి అతను పిలుచుకొని పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మెచ్చుకొని వస్తుంటే నేను అక్కడ బేయద్దురా అని చెప్పడం జరుగుతానే ఒక ఓకుమ్మడిగా రాళ్ళు, కట్టెలు, కత్తులు, రాడ్లతో దాడి చేయడం జరిగింది. నేను మా భార్య నన్ను ఎప్పుడు వంగదోసి ఇల్లు గోడకు వంగదోయడంతో మా భార్య ఆమె దగ్గరికి రావడంతో పైనుంచి కొడవతో కొట్టడంతో బలమైన గాయం తగిలింది అక్కడ.